యాహ్! సి యాహ్! సో, ముందుగా ఐ రిక్వెస్ట్ శ్రీ సీఎం రమేష్ గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు అనకాపల్లి అంటే అభివృద్ధే కాదు, అభివృద్ధి చేసుకొని ఉత్సవాలు కూడా చేసుకుంటామని చెప్పేసి నిరూపించుకున్నాం. ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి వచ్చేదానికి కారకులు మన టూరిజం మినిస్టరు కందుల దుర్గేష్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, పెద్దలు గౌరవనీయులు స్పీకరు అయ్యన్న పాత్రుడు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత బాగా చేసిన స్థానిక ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారికి, మన సుందరపు విజయ్ కుమార్ గారికి, జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా మన హోమ్ మినిస్టర్ గారికి, మిగతా కూటమి నాయకులకి అందరికి కూడా పేరు పేరున ఈ అనకాపల్లి ఉత్సవం చేసిన అధికారులు అనధికారులు అందరి తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలోనే అనకాపల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు ముఖ్యంగా అభివృద్ధిలో భారతదేశంలో అనకాపల్లి ముందుంది. దానికి ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా అద్భుతంగా బాగా చేసుకునేదానికి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మనం చూస్తే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా అని చెప్పేసి అడుగుతున్నా. ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా, అభివృద్ధిలో ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్న దానికి చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇదే కాకుండా చాలా విషయాలు కూడా ఇంకా కూడా మన ముందు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పేసి, టూరిజం డెవలప్మెంట్లో చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఉంది. హ్యాపీగా ఈ 2 రోజులు మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. జై హింద్. థాంక్ యూ రమేష్ గారు. థాంక్ యూ సో మచ్. అండ్ నౌ అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.